అందరికీ నమస్కారం అండి. నేను థాయిలాండ్లోని బ్యాంకాక్లో అయితే ఉన్నాను. ఇతన్ని గుర్తుపట్టే ఉంటారు. ఈ పాటికి మనం గింబల్ ఇచ్చాం కదా, పేరు హిమ్ ఛత్రి. ఇక్కడ బ్యాంకాక్లో పనిచేస్తున్నాడు ఈ హోటల్లో. ఇతనికి గింబల్ ఎందుకు ఇచ్చామంటే, ఇక్కడ పనిచేస్తున్నాడు, నెలకి 8,000 బాట్లు జీతం వస్తుంది, అంటే 24,000 రూపాయలు. ఆ 24,000 రూపాయల్లోనే ఫుడ్ తినాలి ఇతను. ఆ 24,000 రూపాయల్లోనే ఇంటికి డబ్బులు పంపించాలి. ఆ 24,000 రూపాయల్లోనే ఐఫోన్ ఒకటి కొనుక్కున్నాడు అనమాట. ఎందుకంటే యూట్యూబ్ అంటే మొదటి నుంచి ప్యాషన్ ఉంది, ఇది ఉంటే మంచిగా వీడియోలు తీసుకోవచ్చు, పోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కొనుక్కున్నాడంట. సో దీనికి ఈఎంఐ ఒకటి కట్టాలి. ఇంత చేసుకుంటా నేను ఇక్కడికి రాగానే ఒక యూట్యూబర్ అని చెప్పి మంచి రెస్పెక్ట్ ఇస్తా. ఇట్లా యూట్యూబ్ చేయాలంటే ఏమేం కావాలని అడిగితే గింబల్ ఒకటి ఉంటే బాగుండి తమ్ముడు అని చెప్పాను. అప్పటి నుంచి నేను గింబల్ కొనాలి అని చెప్పి అంటూనే ఉన్నాడు నాతో. ఒక 3-4 డేస్ నుంచి అంటూనే ఉన్నాడు. అంటూ ఉంటే ఇంకా లేదులే అని చెప్పి మన దగ్గర ఉన్న గింబల్ అయితే ఇచ్చేసా. ఇతని సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇంకా, ఎందుకంటే ఇతనికి వచ్చే డబ్బుల్లో మళ్ళీ గింబల్ కొంటే ఇంటికేం పంపిస్తాడు, ఏం చేస్తాడని చెప్పి మనం అవసరమైన తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పి మన దగ్గర ఉన్నది ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఈ గింబలు ఇతనికి మొత్తం చూపించాను ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. అడిగాడు నన్ను ఏం కంటెంట్ షూట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి, నేను ఇక్కడ ఉంటానని. సో ఎప్పట్లాగే నాకేం తెలీదు, రోడ్డు మీద వెళ్తూ ఉంటాను, గో విత్ ద ఫ్లో కంటెంట్. అదే చేత ఇప్పుడు ఒక వీడియో చేసి చూపిస్తాను, ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇతని మీద ఇతను డిపెండ్ అవుతా వీడియోస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కష్టపడుతున్నాడు కదా. సో అలాగే చూడండి, మీరు కూడా చూడండి. ఇతనికి వచ్చేసి తెలుగు రాదండి, హిందీయే మాట్లాడతాడు. అప్పుడు తెలుగు జాంతే హిందీ హిందీ వచ్చు, హిందీలోనే వీడియోలు చేస్తాడు. వెళ్ళి ఇప్పుడు చూద్దాం ఇతనికి నేను ఎలా చెప్తాను. నా భాష అతనికి అర్థం కాదు, అతని భాష నాకు అంతంత మాత్రం. లెట్స్ గో. వాట్ వీ మేకింగ్ ఎనీథింగ్. యాక్చువల్గా నాకు గో విత్ ద ఫ్లో, వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఉన్న ఏరియాని ప్రాతూనాం అంటారు. సో గింబల్ కనెక్ట్ కరో మొబైల్కో, అది నిదానంగా తీయాలి, ఎందుకంటే గింబల్కి మోటార్లు ఉంటాయి. అది అంతే. అచ్చా. ఇప్పుడు మనోడి చేత ఒక ఇంట్రో. ఈ వీడియో ఏంటంటే కొంతమంది క్రియేటర్లు ఎవరైనా చూస్తున్నా కానీ ఏదో నాకున్న ఎక్స్పీరియన్స్ ఇతనికి చూపిస్తున్నాగా మీకు ఉపయోగపడవచ్చు. చూడండి, ఫస్ట్ ఇంట్రో కొట్టేద్దాం. ఇంట్రో మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలంటే, నాదంటే నేను ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటా, కానీ కొత్త కదా, మంచి బ్యాక్గ్రౌండ్ అంటే జనాల మధ్యలో ఇంట్రో కొట్టిస్తే బాగుండిద్ది, అప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది వీడికి. ఇంట్రో బనాయింగే. No bro, everyone have a talent, but when time is come, then they will know that. అంటే టైం వచ్చినప్పుడే తెలిసిద్ది ఆ మనిషిలో ఉన్న టాలెంట్, అప్పటి వరకు తెలీదు. సో జస్ట్ యూ డూ యువర్ వర్క్ బ్రో, నీ పని నువ్వు చేసుకుంటా బో. But nobody can this time help, okay? Nothing bro, we are living in only 60 years. What we can do? మనం బతికి 60 సంవత్సరాల్లో ఏం చేస్తాం చెప్పండి? సహాయం చేసుకుంటే వెళ్ళిపోవడమే మళ్ళీ మనకి. आप भी दूसरा आदमी को हेल्प करो. वो करेगा वो, जैसे कि आप मुझे करा. ఇక్కడ కొంచెం బాగుందండి, కొంచెం రద్దీగా ఉన్న ఏరియా. ఇప్పుడు ఈ రోడ్డు మధ్యలో నుంచోబెట్టి మనోడి చేత ఇంట్రో ఇప్పిస్తా. ఓకే బ్రో, నువ్వు ఎప్పుడైనా ఇంట్రో తీయించుకోవాలంటే, అంటే ఈ మొబైల్ ఉంది కదా, ఎవరికైనా ఇవ్వు, తీస్తారు వెళ్ళేదారిలో. జస్ట్ ఒక ఇంట్రోకి ఏంటంటే నువ్వు ఒక ఫుల్ ఫ్రేమ్లో ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే, పర్లా, హిందీ ట్రాన్స్లేషన్ బాగానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏం లేదండి, అంతే. మనం ఎప్పుడైనా వీడియో తీసుకుంటున్నప్పుడు ఇంట్రో షాట్ ఏంటంటే మనం ఎవరో ఒకరికి ఇచ్చి తీయమంటే తీస్తారు. ఇప్పుడు ఆ ఎవరో ఒకరిని నేనే. ఓకే, इंट्रो स्टार्ट करेंगे. ओके सर. क्या बोलता वीडियो में? साइड वीडियो में क्या बोलते? सभी को नमस्कार, मैं हूँ आपका हिम छेत्री. आज दिन मैं दिखाता हूँ. सभी को नमस्कार, मैं आपका हिम छेत्री. मैं अभी बैंकॉक पे हूँ. मैं अभी बैंकॉक में हूँ, तो मैं अभी यहाँ का वीडियो शूट करता हूँ. मुझे मालूम नहीं क्या क्या मैं वीडियो शूट करता हूँ, आगे चले देखिए. अच्छा है, ఏదో ఇంకా మేనేజ్ చేస్తున్నాం. అది ఇట్లాంటి రద్దీ ఉన్న ఏరియాలో షూట్ చేస్తేనే మనోడికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, రెడీ, 1 2 3. आगे आप देख लीजिए, मैं आपको वीडियो बना के दिखाते रहूँगा. चलिए आइए. ఒకసారి వీడియో చూద్దాం ఎలా ఉందో. सभी को नमस्कार, मेरा नाम है हिम छेत्री. अभी मैं बैंकॉक का यहाँ पर वैली पे आया हूँ. यहाँ पर वीडियो शूट कर रहा हूँ मैं. आगे आप देखते रहिए, मैं आपको वीडियो बना के दिखाते रहूँगा. चलिए आइए.
అంతా బాగానే ఉంది కానీ తోడా స్లో సే బోల్నా లోక్ కో జాంతే హై. మాట అనేది మనం మొదట్లో కాబట్టి ఏంటంటే స్పీడ్కి మాట్లాడేస్తాం. కొంచెం స్లోగా మాట్లాడితే ఏంటంటే కొంచెం అర్థమవుతుంది. పర్లేదులే, వాడికి ఇంకా ఎక్స్పీరియన్స్ మేము వస్తుంది. వెళ్ళిపోమని చెప్పా, ఇంకెక్కడ ఆగమాక, నువ్వు షూట్ చేసుకుంటే వెళ్ళిపో అని చెప్పాను. ఏం చెప్తా ఉంటే వీడియోలో, మే అభి ఏరియా का नाम, ఏ గల్లీ का नाम प्रातु नाम, एरिया का नाम प्रातु नाम इंदिरा स्क्वायर की पीछे का गली है. एक बार देखो, सीधा इंदिरा स्क्वायर है बोलो वीडियो में. हाँ, अरे अच्छा नहीं भाई, दूसरा बनाओ. इंदिरा स्क्वायर के पीछे हम है अभी, वो बोलो वीडियो में. कोई बात नहीं, నీకేం పర్లేదు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేయి. ये भी अच्छा नहीं, और एक बनाओ. बैंकॉक प्रातु नाम एरिया में हूँ. अरे भैया, बैंकॉक ऑलरेडी बोला, अभी मैं बैंकॉक में हूँ पहले. इंट्रो शॉट में डिलीट करो, पूरा डिलीट करो. एक बार दिखाओ, और सर చూపించు. ये आपका इंदिरा स्क्वायर है, ये आपका पीछे का एरिया है. मैं सामने में जाके आपको दिखाऊंगा क्या क्या है. అంటే మనోడు చెప్పాను, ఇందిరా స్క్వేర్ ఇది ఫేమస్ జాగా అని కూడా చెప్పమని చెప్పా. कोई बात नहीं, और एक बनाओ, डिलीट करो, आराम से बनाओ, आपको आते हैं डेफिनेटली. ఓకే, జస్ట్ లీవ్ ద ఫియర్. మంచిగా ట్రై చేయ, వచ్చేస్తే ఏముండదు. లెట్స్ గో. ऐसा बोला, अभी मैं प्रतुनम में हूँ, है ना. ये आगे देखिए इंदिरा स्क्वायर है, ये बहुत फेमस एरिया है यहाँ का. देख रहे हैं, ये आपका इंदिरा स्क्वायर है, बहुत फेमस मॉल है यहाँ का. ये पीछे एरिया में वो, अभी मैं आगे दिखाता हूँ आपको आगे कैसा है. चलिए. పర్లా బాగానే ఉంది. అంటే ఇంకా చేయింగ్ ఇంప్రూవ్ అయిద్దిలే, ఇది పర్లా బాగానే ఉంది. షార్ట్కి లాటరీలు అయ్యి అమ్ముతారు బ్యాంకాక్లో ఇట్లాగా. 0.5x పెట్టేసి 3 times टैप गिम्बल. ओके, बैंकॉक में सब जगह पर తెలుగు వచ్చుంటే భలే ఉండేదండి. వీడికి ఇంకా మంచి కొట్టించేవాడిని డైలాగులు అవన్నీ. హిందీకి ఆడడం వల్ల అసలు నాకే ఆక్పాక్ హిందీ. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. వీడిది ఇందిరా స్క్వేర్ ఇలా ఉంటుంది ఇక్కడ. ఎస్కలేటర్ కూడా బాగాలేదు, చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాము అని చెప్పి నేనే చెప్పమని చెప్పాను. ఇట్లాంటివి కూడా మనం పాయింట్అవుట్ చేయాలండి బ్లాగింగ్లో. एक 100 मतलब 300 है हमारा पैसा में. अच्छा, 1 रुपया 3 रुपये है आज दिन का. అరే భగవాన్, 100 नहीं ये बोलो వీడియో. అమ్మాయిలతో కూడా ఇంటరాక్ట్ చేపిస్తే కొంచెం బాగుండిద్ది అని చెప్పి వీడియోకి తీసుకొచ్చాను. वीडियो में क्या बोलता, यहाँ सब लड़की नेपालियों का लड़की है, वो लोग हिंदी में भी बोलता है, बोलो. मैम आपका नाम क्या है बोलो. मैम पूरा बोलता. ఓకే, వీడియో में. ఎంత అమాయకంగా ఉంటే ఎట్లారా తమ్ముడు, అమ్మాయిలు కనపడినప్పుడు మాట్లాడేసేయాలి, అప్పుడే మనకి కొంచెం కొద్ది గొప్ప వ్యూస్ వస్తాయి. ఇదిగో ఇక్కడ ఇంకో అమ్మాయి ఉంది, మాట్లాడతావా? अभी थोड़ा थोड़ा आइडिया आ रहा है वीडियो कैसे बनाना. स्टार्टिंग में तो मुझे मालूम नहीं था, मगर जैसे भी थोड़ा थोड़ा आगे जा रहा हूँ, मैं बना रहा हूँ, तो अभी मुझे आइडिया आ रहा है बनाने से. तो आगे वीडियो बनाऊंगा तो इससे भी ज़्यादा आएगा शायद, है ना. ఏదో చెప్పాడు, నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లా చేస్తూ ఉంటేనే అర్థం అవుతుంది అంటున్నాడు. అందుకే మనం చేయంగా మనకి తెలుస్తుంది అనమాట ఎట్లా చేయాలి ఏంటి అనేది. వీడియో జస్ట్ గో విత్ ద ఫ్లో, వెళ్ళిపోవడమే. ఈ అమ్మాయి బాగుంది, మాట్లాడతావా? హిందీలో చెప్పాలి. దిస్ షాప్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, యూ మేక్ వీడియో హియర్. ఓకే ఓకే, బోలో. అసలు ఎక్కడికి వెళ్ళినా ఇతను నేను ఈ గెంబల్ ఇచ్చాను అది ఇది అని చెప్పి అందరికీ చెప్తున్నాడండి. వాడు వద్దురా అంటున్నా కానీ వాడు అందరికీ వీడియో మేము ఫోకస్ చేద్దామని అంటే వాడు ఇంకా అదేంటో ఇంక అంటారు కదా, రామభక్తి అన్నట్టు అట్లా ఉంది. ఫోన్లే, ఆ అమ్మాయి కూడా యూట్యూబ్ ఛానల్ అంట, ఈడు యూట్యూబ్ ఛానల్ అంట. ఇద్దరిని అలాగే కలిపేసాం. ఇన్స్టాగ్రామ్లో ఒకరిని ఫాలో అవ్వమని చెప్పాం. డన్, ఫాలో. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. యూ వాంట్ టు ఫాలో మీ? ఓకే ఓకే, రామ్ ద ట్రావెలర్. సో ఈ అన్నయ్య వచ్చేసి మనల్ని గుర్తుపట్టి మీ పేరు రామ అని చెప్పి తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ భయ్యా ఫర్ రిమెంబరింగ్ మీ. Yeah, thank you, sir. Because I watch your every video. So Telugu not much I know, because Aniya tisko na quality chala baundi like this I can. So this one I have a best car in my market. I just show you demo. This will give you one of the best demo car. Whenever we showing, it's no problem anything. Unbreakable. Yes. Okay. Exactly. Then you come up आप इसके ऊपर खड़ा हो जाओ. Yeah. You can stand on it car.
Yeah, no, brother. Yeah, don't worry. Yeah. ये कुछ नहीं होता है. तो जैसे तेलुगु फैमिली जब इंदिरा मार्केट आएंगे तो जरूर विजिट करना 183 शॉप ओम भंडारे के शॉप में. Okay. 183 शॉप है मेरा, तो एक बार देख लेना. ओके, सो आके खरीद सकते हैं. थैंक यू. Okay, bro. गुड टू सी यू. मैं एक फोटो ले लूंगा आपके साथ. ओके, ఓకే బ్రో, बिकॉज आई लाइक एवरी वीडियोस. థ్యాంక్ యూ బ్రో. మొత్తానికి మనోడు జనాలు పలిసి పట్టేశాడండి. ఇట్లా మన రవి తెలుగు ట్రావెలర్ ఇట్లా అందరు వచ్చిన వాళ్ళందరూ ఇంకేంటంటే దర్శన్ ఫోటోలు దిగడం పెట్టడం, ఇంకా దానివల్ల ఏంటంటే మన తెలుగు వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఓన్లీ అండి బిజినెస్ అట్లా మంచిగా ప్రమోట్ చేసుకుంటా, మంచి ఐడియా అది. నైస్ ఐడియా బ్రో. నైస్. థ్యాంక్ యూ. కీప్ గోయింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా ఈ మొత్తం ఆ ఇందిరా స్క్వేర్ మాల్ మొత్తం ఆ గింబల్తో షార్ట్లు తీసి మొత్తం చూపించా ఎలా తీయాలి ఏంటి అనేది మీరు చూసారు కదా. ఇంకా అవలా వీడియో ఇంకా ఉంది. వీడికి కొంచెం ఎలా అంటే యూట్యూబ్లో మనకి మెయిన్ వీడియోలు కదండి, ఈ షార్ట్స్ అయితే మంచి రీచ్ ఉంటుంది. షార్ట్స్ బ్రో, యూట్యూబ్ షార్ట్ వీడియో, చోటా వీడియో, అలాగే రీల్ మాలు, ఇన్స్టా రీల్స్ అవి కొంచెం ఇటు చేత 2-3 కొట్టియాలి. ఇప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ ఇక్కడే కొట్టించేద్దాం. ఏ దేకో మిర్చి మసాలా मतलब क्या है, हमारा इंडियन रेस्टोरेंट है, वीडियो बनाओ. हमारा इंडियन रेस्टोरेंट है, वीडियो बनाओ ब्रो. वीडियो 60 सेकंड्स. ओके, बोलो 1 2 3. वैसा नहीं तो बैंकॉक में नहीं, यहाँ पर अवेलेबल मिल जाएगा हर जगह आपको इंडियन. వీడు చేసిన మిస్టేక్ ఏంటంటే రీల్ చేసాడు బాగుంది, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి అన్నాడు, బాగానే ఉంది. बहुत टेस्टी वाला, आपको कैसे जानते हैं? आप खाया अंदर? नहीं खाया, बट आपको कैसे जानते हैं अंदर टेस्ट है? नहीं, मैं क्या बोला, बैंकॉक में हमारा इंडियन लोग ज्यादा लोग आते हैं इधर. लोग को पता नहीं, ज्यादा लोग को इधर हमारा खाना मिलेगा नहीं मिलेगा. आप क्या बोलते हैं ये वीडियो में? अरे बैंकॉक में भी हमारा इंडियन रेस्टोरेंट है, ज्यादा रेस्टोरेंट्स है. ये देखो मिर्ची मसाला रेस्टोरेंट हमारा इंडियन रेस्टोरेंट है. इंडियन खाना भी मिलेगा इधर. बोलो हम देखेंगे एक बार अंदर कैसे है, इंडियन फूड कैसे है देख लेंगे. बोला वी जस्ट आस्क परमिशन एंड देन शूट ए वीडियो. सिंपल ना, झूठ नहीं बोला, बिकॉज दे आर అవర్ సబ్స్క్రైబర్స్. ఎందుకంటే మీరంతా మమ్మల్ని నమ్మి సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా అబద్ధం చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. అది అందుకే అక్కడ రుచి ఎలా ఉందనేది మనం తినకుండా చెప్పకూడదు అంతే. ఓకే, లెట్స్ గో అండ్ మేక్ ఇట్ అగైన్. ఆరామ్ సే బోలో, జోర్ సే బోలో, నిదానంగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. 1. ఇది ఇంకొకటి ఏంటంటే కెమెరా లెన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి మనం వీడియోలు షూట్ చేసేటప్పుడు. ఓకే, 1 2 3. అంటే బాగా చేశాడు కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ఆడికి ఇంకా అది ఎలా అంటే చేయింగ్ వస్తుంది. అది తెలుగా. ఓకే परला मनोड़ से शॉर्ट वीडियो बना. भैया 1 मिनट में वीडियो बना, आराम से करेंगे. ओनली इट जाता होगा शॉर्ट वीडियो को टिचेसा. कैसे है? एकदम परफेक्ट, एकदम अच्छा लगा बना के. अच्छा है, पहले से बहुत ही अच्छा लग रहा है अभी बना के. ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గరికి వచ్చామండి. ఈ బ్యాంకాక్లో ఏంటంటే ఇట్లాగా రోడ్ సైడ్లో పెట్టి అమ్ముతారు. ఇది హిందీలో కదా చేసేది, మనం ఆల్రెడీ బోల్డ్ వీడియోలో చూపించాము. ఇట్లా దీని మీద ఒక వీడియో షార్ట్ వీడియో చేపిస్తా. जाएगा ये आपका प्राउन देखो, ये फिश देखो, ये स्नेल वगैरह, जो सी फूड हर जगह में आपको मिलेगा, पूरा अवेलेबल हो जाएगा आपका ना. మొత్తం నేనే తీయడం కదా, అన్ని కూడా తీయమని పంపించా ఒక వీడియో. బ్రో గుడ్. బ్యాంకాక్లో అసలు మన తెలుగు వాళ్ళకి కరువు లేదండి. ఏం బ్రో ఎలా ఉన్నారు? హలో బ్రో, బాగున్నాం. గుడ్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. మన తెలుగు వాళ్ళే అంతా. ఏ ఊరు? హైదరాబాద్. మన హైదరాబాదే. గుంటూరు కదా. అవును బ్రో, మీకు ఎలా తెలుసు? వీడియో థ్యాంక్ యూ. ఇలా స్ట్రీట్ లో తిరుగుతున్నాం, గైడెన్స్ తీసుకున్నాం అనమాట. తిన్నారు ఎందుకే? మన తెలుగు సూపర్. ఎలా ఉంది బ్యాంకాక్ ట్రిప్ అదంతా? అదే మనోడి ట్రైనింగ్ ఇస్తున్నా ఎలా తీయాలి ఏంటి వీడియోలు అని. ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళారంటే బాగాలేదా? రెస్టారెంట్ పేరేంటో చెప్పమాకండి, మళ్ళీ ఆడి నామేం పడతాడు తెలుగు రెస్టారెంట్ అంటున్నారుగా. నా వ్యాపారం చెడగొట్టావరా అని. ఏం లేదు బ్రో, నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడికి వస్తా. అది ఇందిరా స్క్వేర్ కదా,
దాని ఎదురు గల్లీలోనే సోయి 4 అంటారు దీన్ని. ఇదే ఈవిడేంటంటే ఈ బిల్డింగ్ ఉంది కదా బ్రో, ఈ పాడుబడిన బిల్డింగ్తో మరి ఓనర్తోనో ఎట్లా మాట్లాడుకుందో ఏంటో కానీ మాట్లాడుకొని ఇట్లా చిన్న కిచెన్లా పెట్టుకొని ఇక్కడ ఉండే లోకల్ ప్రజలకి వాళ్ళందరికీ తక్కువ రేటుకి ఇస్తుంది అనమాట భోజనం. అంటే చికెన్ ఫ్రైడ్ రైసు, ఎగ్ ఫ్రైడ్ రైసు, అలాగే ఇక్కడ కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట థాయ్ ఫుడ్లు అయ్యి మొత్తం చేస్తుంది. తక్కువ రేటుకి ఇస్తుంది. 50 బాటిల్ ఏం తీసుకుంటుంది, 50-60 బాటిల్. 50 బాటిల్ అంటే 150 రూపాయలు. మీరు ఇందాక ఇండియన్ రెస్టారెంట్లో ఎంత తిన్నారు అందరికా? ముగ్గురికి వెళ్ళి 800 బాటిల్. అమ్మ 2400 రూపాయలు ఖర్చు పెట్టారు. 2400 పెట్టి తిన్నారు బ్రో. 40,000 ముగ్గురికి. అంతే, ఇట్లా మనం చూసుకొని రావాలి బ్రో. వీడియో కూడా చేసా బ్రో దీని మీద, తక్కువ రేటుకి వస్తుంది ఫుడ్ అని చెప్పి. అందుకే ప్రతి వీడియోలో చెప్తా ఉంటాయి వీడి గురించి. ఇక్కడ మన వాళ్ళు వస్తూ ఉంటారు కదా బ్యాంకాక్, వస్తే ఇక్కడ తింటారులే అని. సరే ఇక్కడ ట్రై చేయండి, తక్కువ రేటు, డబ్బులు సేవ్ చేసుకోవచ్చు బ్రో. ఫ్రీ వాటర్ ఇస్తుంది. మీరు కొన్నారుగా వాటర్ బాటిల్? ఇప్పుడు తిరిగి తిరిగి ఆకలేస్తుంది. ఇప్పుడు ఇంకో షార్ట్ వీడియో. ఇక్కడ इधर खाना बहुत अच्छा है. This place food very good and very healthy and cheap price in Bangkok. Many people are coming to Bangkok. Indian food? Not Indian food, but good food. Chicken fried rice or noodles, everything she have. 50-60 baht she will give. Okay. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫుడ్ తక్కువ రేటు దొరికిద్ది. ఇటు చేత ఒక వీడియో హిందీలో చేపిస్తే ఫుడ్ వీడియోలు బాగా చూస్తారుగా, ఇది కొంచెం ఉపయోగపడుద్ది. हम बनाएंगे फूड वीडियो. ओके. फर्स्ट ये गली का नाम बोलो. देखो आगे देखो क्या है. इंदिरा स्क्वायर मॉल के सामने गली है. गली में लेफ्ट साइड छोटा सा रेस्टोरेंट टाइप का घर मिलेगा. दिखाओ आपका वीडियो में. ब्रो वीडियो बनाया? ओके. डोंट कॉल मी सर, ब्रो ब्रो बोलो. हाँ ఓకే. అంతా ఒకటేరా బాబు. అడి హిందీ అవడం వల్ల అడిగి మొత్తం హిందీ చెప్పలేక ఇంగ్లీష్ చెప్పలేక చాలా కష్టంగా ఉందండి వీడియో తీపియడం. ఇక్కడ అదృష్టకరమైన విషయం ఏంటంటే అడిగి హిందీ వచ్చు కాబట్టి నేను ఏమైనా తప్పులు చెప్పినా సరిదిద్దుకొని ఆడు చెప్తున్నాడు, కొంచెం వేగంగా చెప్తున్నాడు. ఏ आप अभी बनाओ वीडियो मैं देखता कैसे बनाता. ओके ब्रो, give me your mobile, I will show you. No, I will show with my mobile. Just open your camera and 0.5x and then you can show like this. Okay. ఏం లేదు, ఇట్లా ప్లేట్ పెట్టుకొని ఇది ఉందా, సో కనపడుతుంది కదా, నా మొహం ప్లేట్ మొత్తం పడింది. ఇప్పుడు నేను తీసిన వీడియో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎలా ఉంది, మొత్తం వచ్చింది కదా. देखो वीडियो कैसा है. हाँ मस्त है. पूरा आया. एक हाथ में खाओ, एक हाथ में वीडियो बनाओ. ఒక చేత్తో తిని ఒక చేత్తో వీడియో చేసి సెట్ అంతే బ్రో, ఈజీ. अभी ट्राई करो एक बार. एंजॉय फूड ब्रो. हाँ वो एक से नम देते हैं. कैसे है खाना? खाना टेस्टी है बहुत, मुंह में पूरा टेस्ट लगता है खाना से, है ना. మన మీలు నో ఆయిల్. ఓకే బాయ్. ఓకే. ఇప్పుడు వీడికి ఇప్పుడు నాతో తిరిగి ఇప్పుడు మొత్తం వీడికి వీడియోలు తీసి పెట్టి షూట్ చేసి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. వీడికి ఒక టాస్క్ అనమాట, చిన్న టాస్క్ ఇద్దాం ఫాస్ట్గా. అంటే అది వీడు ఎంత వేగంగా ఉన్నాడు, వీడు సాధించగలడా లేదా అనేది తెలిసిద్ది. ఇప్పుడు ఇందిరా స్క్వేర్కి చూసాం కదా, ఇంకొక మాల్ దగ్గరికి తీసుకెళ్తాయండి. ఐ విల్ గివ్ యూ వన్ టాస్క్. ఓకే. ఇఫ్ యూ కంప్లీట్ ద టాస్క్ యు ఆర్ రెడీ ఫర్ బ్లాగింగ్. అది నువ్వు కంప్లీట్ చేసావంటే ఇంకా నువ్వు వ్లాగింగ్కి సిద్ధంగా ఉన్నట్టే వీడియోలు చేయడానికి. దీంట్లో అయితే అందరూ ఇండియన్స్ ఉంటారు, అదే హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనోడికి హిందీ వచ్చి కాబట్టి సెట్ దా. హే బ్రో, సో యూ సీ దిస్ మాల్ ग्राउंड फ्लोर అండ్ ఫస్ట్ ఫ్లోర్ మే సబ్ హిందీ బోల్నే ఆద్మీ హై, అంటే హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది. సో యూ గో ఇన్ సైడ్. సో ఐ నోటీస్డ్ వన్ థింగ్. సో వీటి దగ్గర నేను నోటీస్ చేసింది ఏంటంటే, వీడియో తీసినాడు బాగానే ఉంది, అమ్మాయి అని కనపడేసరికి ఇప్పుడు ఒక ప్రొఫెషన్ పరంగా ఏంటంటే అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ మీకు చూపించాలనే ఉద్దేశం మీద వెళ్ళిపోవాలి. వీడు కానీ అక్కడ ఆగిపోతున్నాడు. అంటే మంచి పద్ధతే అది, బట్ మనం మనకి చెడు ఉద్దేశంతో ఉండకూడదండి. మనం మంచిగానే చూపించుకుంటే వెళ్ళిపోవాలి. అట్లా ఆగిపోతే వీడియో తీయలేము, ఇంకా ముందరికి వెళ్ళాం. సో దట్స్ నాట్ గుడ్ ఫర్ ఏ బ్లాగర్ థింగ్. ఓకే.
So I will give you one task. I just give you 6 minutes time, okay? Then you go the small downstairs. I am not coming with you. Okay. So you go inside and you make video with 6 girls. Any of the girl. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం చాలా మంది హిందువులే ఉంటారు కాబట్టి ఏంటంటే వెళ్ళి లోపలికి వెళ్ళి 6 అమ్మాయిలు ఎవరో ఒకళ్ళు వాళ్ళతో వీడు ఎట్లా కొట్లా మాట్లాడి వాళ్ళని ఒప్పించి జై శ్రీరామ్ అని చెప్పించి రావాలి బయటికి. ఒక టాస్క్ లాగా వీడికి అంతే. వెళ్ళి చెప్పించి వస్తావా? ठीक है. ठीक है. कोई भी 6 लड़की ना. 6 లడికి. Okay. లడికి మతలబ్ ఆంటీ నయ్యే లడికి యంగ్ లడికియా. అందమైన అమ్మాయిలు అంటే నేను మొహాడం పడుతున్నాడు. వెళ్ళి జై శ్రీరామ్ అని 6 లడికిస్తో చెప్పించి రావాలి. యువర్ టైం హే సిరి సెట్ అలారం ఫర్ 6 minutes. స్టార్ట్స్ నౌ. कौन से बनाने चलेगा? 6 minutes starting now. లెట్స్ గో బ్రో. 6 minutes. డోంట్ వేస్ట్ టైం. ఏం చేస్తాడు ఈయన ఎంతకి? ఈయన ఫాలో అవుదాం దూరం నుంచి. సాధించగలడు సాధించలేడు 6 నిమిషాల్లో. ఈడేంది అందరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మొదటి అమ్మాయి దగ్గరే ఫెయిల్ అయ్యాడా? అదిగోండి వీడియో వద్దు వద్దు అంటున్నాడు. కొంచెం కష్టమే. వీడు అప్రోచ్ సరిగ్గా అవ్వాలండి. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఏం తనుందండి కదా. ఎందుకులే ఈ వెనక మనం కూడా ఫాలో అవుదాం. ఎందుకు వచ్చిన బాధ. 8% దగ్గరికి వెళ్ళాడా? ఫైన్ మ్యాన్. నీకు టైం చాలా తక్కువ ఉంది. 4 minutes. ఇప్పుడు ఈ వెనకమాల ఎందుకు వెళ్తున్నానంటే వీడికి ఆ టాస్క్ చెప్పి వీడికి ఏమైనా అయితే నా మీదకి వచ్చింది మళ్ళీ. అందుకే వీడిని చూస్తూ ఉండాలి. ఆల్రెడీ 2 నిమిషాలు బొక్క. मेरा फेस नहीं देखो. अरे इधर भी एक सुंदर लड़की है, इधर भी एक, इधर नहीं है. तो सुनो ऐसा नमस्कार मिंगला बा. You go and do man. वीडियो बनाना मना है यहाँ पर. एक को टास्क मिला है. कितना आदमी हो गया? नहीं हूँ अभी जस्ट फर्स्ट है. अरे तो हमको भी टास्क बहुत मिला है. बड़ा. हम మా ఫ్రెండ్ షాప్ దగ్గరికి వచ్చి पब्लिक ఆత్నా लोग जाके हम सिर्फ जय श्री राम बोलने के लिए. ठीक है. लेडीज लोग का जाके हम जो जय श्री राम बोलेंगे. एक बार प्लीज जय श्री राम बोल दो. जय श्री राम. और एक बार बोल जय श्री राम. जय श्री राम. चलो. ఒరే అన్నిసార్లు చెప్తే టైం అయిపోతుంది. 1 నిమిషం 1 कितना मिनट हो गया. चलेगा? अरे कोई बात नहीं. 1 मिनट हम बोल देगा. किधर जा? వామ్మో. అరే అక్కడ లడికి ఉంది కదా. आपने बनाया है. हाँ तो मैडम ये 2 आदमी हो गया. मुझे सर ने टास्क दिया है. ठीक है. तो मतलब 6 लोगों के साथ जाके जय श्री राम बुलाने के लिए. 45 seconds. प्लीज वीडियो में जय श्री राम बोल दीजिए. जय श्री राम. थैंक यू सो मच. Okay, you have 40 seconds left. Hi Geeta. ఇదేదో ముందలే ఉండి చేస్తే పోయేది. 30 సెకండ్లు తెచ్చింది ఇంకా. जय श्री राम. 12 सेकंड. जल्दी जल्दी. एक्चुअली तो मेरा सडनली तो मेरा टास्क देखा था जय श्री राम बोलने नेगेटिव लगे. तो एक बार जय श्री राम बोल दो. अरे ओ 6 आदमी राइट. यू फेल मैन. क्या कर रहे हो आप लोग? एक्चुअली वीडियो बना था. हम लोग टास्क दिया था मेरे को. ठीक मिला नहीं मेरे को. जय श्री राम. 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 ఫోన్లే అండి. వీడు ఒక 5 చేత అయితే చెప్పించాడు. అది చివరిలో ఏంటంటే నేను వెళ్ళాను కదా, నేను పక్కన ఉండేదానికి కొంచెం ధైర్యం వచ్చింది. సో కాబట్టి యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ బ్రో. బట్ గుడ్ ట్రై. బాగా ట్రై చేసావు. బట్ యూ డూ గుడ్ జాబ్. ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి ఇట్లాగా. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పటికే చాలాసేపు అయింది. నైట్ కూడా అయిపోయింది. ఇంకా లెట్స్ గో బ్యాక్. ఇప్పుడు మనోడు తీసిన వీడియోలన్నీ వెళ్ళి ఇంటికాడ కూర్చొని ఎడిటింగ్ కూడా కొంచెం అట్ట చూపించేస్తే సెట్. ఇది చెప్పాలంటే వ్లాగింగ్ అనేది కొంచెం కష్టమా అంటే మొదట్లో ఏదైనా కష్టంగానే ఉండిద్ది. చేయింగ్ ఏంటంటే ఈజీ ఉంటుందండి. ఇంకా ఎలా అంటే
మూటలు మోస్తాం మొదటి రోజుకి కూలి పనికి వెళ్ళినప్పుడు కష్టంగా ఉండింది. మొయ్యంగా అలవాటు పడిపోయి శరీరం. ఇది కూడా అంతే, అలా చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఏదో ఒక రోజు ప్రో అవుతాం. ఏ ఫ్రూట్ కాయా పహలే? ఇది తిన్నావా ఎప్పుడైనా? अच्छा नहीं है కాయా ఆల్రెడీ? वो तो जैक फ्रूट ऐसा है కాయా నై కాయా? एक है నై కాయా. మన హిమ్ ఛత్రి కోసం ఎప్పుడు తినలేదు అంటున్నాడుగా. సరే ఇచ్చేసే. ఆ పెద్ద మొక్క ఆడికి ఇచ్చేద్దాం, చిన్న మొక్క మనం తీసుకుందాం. నో ఈటింగ్ గ్లౌస్. दिस वन जैक फ्रूट दिस वन जैक फ्रूट पाइनएप्पल दोनों मिक्स. इंडिया में नहीं मिलेगा, ओनली साउथ ईस्ट एशिया में मिलेगा. जैक फ्रूट और पाइनएप्पल मिक्स है क्या पेड़ जब उगता तब से मिक्स होता है क्या चलो. नहीं बड़ा वाला ये भी नहीं ले तुम्हारे लिए ब्रो. थैंक यू सर ऐसा है क्या कैसे है? ఎలా ఉంది? कोई बात नहीं. ये पूरा खाओ. हाँ हो गया. డురియాన్ ఏంటంటే భలే స్మెల్ వస్తుంది, అందుకే గ్లౌజ్లో అవి ఇస్తారు అక్కడికి వెళ్ళినా. పైనాపిల్ అసలు భలేగా వస్తుంది టెక్నిక్గా. భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది చూసినప్పుడు, కోసినప్పుడు. వెరీ నైస్ కటింగ్. ఇప్పుడు ఇతని మొబైల్లోనే ఇతనికి ఎడిటింగ్ ఎలా చేయాలో చూపించాలి. మొత్తం తీసిన వీడియోలు అన్నీ టక్ బ్రో ఇదర్ బనానా ఎడిటింగ్ పూరా జస్ట్ మూవీ మీదలో ఎడిటింగ్ యాప్లో చూపిస్తున్నాను అతనికి. కహాసే బనాయా హమ్, ఇందిరా స్క్వేర్, ఇంట్రో కిదర్, మొత్తం ఫోన్లోనే కదా లాగ్ అవుతుంది. ఇది వీడియోలో 4Kలో తీసాం వీడియో, 4K 60 frames. కొంచెం తగ్గియాలి క్వాలిటీ, లేదంటే ఫ్యూచర్లో చేయలేడు ఎడిటింగ్. ఏ బ్రో, డూ యూ అండర్స్టాండ్ హౌ ఐ మేక్ ఎడిటింగ్ వీడియో? వెన్ యూ డూ ఎడిటింగ్ వన్ డే యూ విల్ అండర్స్టాండ్ కంప్లీట్లీ. यस सर कितना मिनट में हो गया ఎడిటింగ్? हाँ वो तो 30 minutes हो गया. ఓకే 30 నిమిషాలు పట్టింది ఎడిటింగ్ చేయడానికి. అవుతుంది, ఇంకా రిలీజ్ చేస్తాడు. పర్లా, ఇంకా చేయింగ్ వస్తుందండి ఇతనికి. ఇప్పుడు ఇతనికి రాలేదని చెప్పి ఇతను సరిగ్గా చేయట్లేదు కదా అని చెప్పి మనం ఎప్పుడు ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే మొదట్లో నాదైనా అదే పరిస్థితి, ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా ఇతనికి ఇట్లా చేసుకోరా అని. సో చేయింగ్ ఏదైనా కానీ ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుందండి. ఒక రోజుకి చేయింగ్ ఏంటంటే ఇప్పుడు చేసే చిన్న మిస్టేక్లన్నీ రేపు చూసుకొని తెలుసుకుంటాడు. ఓహో అప్పట్లో ఇలా చేశానా ఇదని చెప్పి. ఎనీవే ఆల్ ది బెస్ట్ బ్రో. మంచిగా యూ డూ గుడ్ వీడియోస్, యూ గెట్ గుడ్ రీచ్. You do one day you will get, you know how to do everything, how to do edit, how to make a video, everything. Okay, this is just training. यस सर. कैसे है मेरा ट्रेनिंग? एकदम परफेक्ट सर, 100% एकदम परफेक्ट. Okay, एकदम अच्छा है. now you have to prove yourself. Consistency also important. Daily ఒక వీడియో అప్లోడ్ చేయడం కూడా ఇంపార్టెంట్. డైలీ ఒక వీడియో పెట్టు, డైలీ ఒక వీడియో అప్లోడ్ కరో, आपको अच्छा రీచ్ आते हैं. నీకు మంచి రీచ్ వస్తుంది. ఎంత 11 నిమిషాలు వచ్చింది వీడియో అప్పటికి. ఆ వీడియో అతని ఛానల్లో రిలీజ్ అవుద్ది. ఛానల్ పేరు వచ్చేసి స్క్రీన్ పైన ఇచ్చాను. ఈ వీడియోతో పాటు రిలీజ్ అవుద్దండి. సరే ఇంకా మరి ఉంటానా. थैंक यू सो मच. టేక్ కేర్. ఎటు వెళ్తామో ఏంటో ప్రయాణం.